డైలీ టేస్ట్ ది డైలీ. మీరేం చెప్తారమ్మా, ఎన్ని ఏళ్ళ కోరిక ఇది? 40 ఏళ్ల కోరిక. 40 years నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎన్ని ఎన్నికలు చూసారు మీరు నవీన్ యాదవ్? 3. ఇది 3వ ఎన్నికలు. ఎంత అనుకున్నారు? ఎంత మెజారిటీ? ఎంత అని కాదు, గెలిస్తే చాలు అనుకున్నా. ఈ ఎన్నికల్లో మీరు ఎంత టెన్షన్ తో ఎదురు చూసారు? చాలా. అసలు టీవీ చూడలే నేను ఈరోజు. ఏం జరుగుతుంది అని అంటే పక్కా గెలుస్తాడు నవీన్ అనుకున్నారా? గెలుస్తాడు అనుకున్నా గానీ ఒక టెన్షన్. చూడలే, టీవీ చూడలే. లాస్ట్ 2 టైం కొంచెం అందరు తిట్టారు, ఏం కాదు అంటే నేను చూడలే. అంటే రిజల్ట్ ఎట్లుంటుందో అని. ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ, చిన్న శ్రీశైలం కాక తరపున, మీ తరపున? వాళ్ళు అనుకున్నవి నెరవేరుస్తామని చెప్తా. అధికారం రాకముందు కూడా చిన్న శ్రీశైలం ఇంటికి అందరు ఎదురు చూసేవాళ్ళు సహాయం కోసం. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి వచ్చినా రాకపోయినా ఒకటే కుటుంబం. ఆ రకంగానే ఉంటారు. ఎమ్మెల్యే అయిందని చెప్పి దూరం అందుబాటులో లేకుండా ఉండరు. ఎప్పుడు ఎవరు డోర్ కొట్టినా మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టినా కుళ్ళనే ఉంటుంది మాది. మీరు చెప్పిండొచ్చు కూడా, మీకు అందరు చాలా మంది. మీ తరపున, మీ అమ్మవారి తరపున కుటుంబ సభ్యులు ఏం చెప్పారు ఈ ఎన్నికల మీద? మా అమ్మ వాళ్ళ తరపున, మా అమ్మ వాళ్ళు ఇన్నే ఉన్నారు. మొత్తం ఇదంతా మీ ఫ్యామిలీ? అంతా మా ఫ్యామిలీ, ఇదంతా మొత్తం నా బలగం. అంటే పక్కా గెలుస్తారని పిలిపించుకున్నారా? గెలుస్తారు, వాళ్ళే వచ్చిర్రు, గెలుస్తాడనే వచ్చిర్రు అందరు. గెలుస్తాడనే వచ్చిర్రు. ఏమంటుంది చిన్న శ్రీశైలం కాక? మీరు అడగాలి అది. ఎప్పుడు నాకు తెలిసి కాక పెద్ద కోరిక ఏమో ఇది. చాలా. అసలు ఫస్ట్ కోరిక, పెద్ద కోరిక ఇదే ఉండొచ్చు. సంతోషంగా ఉన్నాడా? ఇంకా అనుకోని మెజారిటీ రాలేదనుకుంటున్నాడా? అట్లేం లేదు అని వచ్చింది, మంచి మెజారిటీ వచ్చింది. మరి ఇంకెవరు దింపుతున్నారు మళ్ళీ రాజకీయాల్లోకి మీ ఇంట్లో నుంచి? చూద్దాం తర్వాత. ఫస్ట్ కదా గెలవడం, చూద్దాం తర్వాత. ఇప్పుడు 3 ఏళ్ళు అయితే మనం పరిపాలించాలి కదా. 3 ఏళ్ళు మనం అనుకున్నాయన్ని సాధించాలి కదా. వాళ్ళకి, ప్రజలకు అనుకున్నాయన్ని సాధించి పెట్టాలి కదా. వాళ్ళకి మాట నెరవేర్చాలి కదా. ఆ తర్వాత చూద్దాం. ముఖ్యమంత్రికి ఏం చెప్తారు నవీన్ యాదవ్ గెలుపు మీద? ముఖ్యమంత్రికి చాలా ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే టికెట్ ఇచ్చి నా కొడుకు కోరిక, నా హస్బెండ్ కోరిక నెరవేర్చిండు. చాలా విమర్శలు చేశారు మీ కుటుంబం మీద, దాని మీద ఏం చెప్తారు? చేసుకొని బిడ్డ ఎవ్వరు చేసుకున్నా మేము భయపడలే. మేము తప్పు చేయలే, మేము భయపడ్డాం. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, మేము తప్పు చేయలే, మేము భయపడ్డాం అంతే. 40 ఏళ్ళ ఉంది చేయితో వండి పెట్టిందే కానీ తినిపోయిన వాళ్ళే కానీ తినని వాళ్ళు లేరు నా ఇంట్లో. అంతేగాని ఎన్నో అనుకున్నారు, ఎన్నో మోపిరు, ఎన్నో అయినాయి. అవన్నీ మనం పట్టించుకోం. అనుకోని ఎవరు అనుకుంటే వాళ్ళ పాపన వాళ్ళు పోతారు. మీ ఇంట్లో తిన్న వాళ్ళే మీకు వ్యతిరేకంగా పనిచేశారు? వ్యతిరేకంగా చేశారు ఈ ఎన్నికల సందర్భంగా. అయినా అన్ని శక్తులు తట్టుకొని నవీన్ యాదవ్ నిలబడ్డాడు. భగవంతుడు దయ. నా కుల దైవం, నా పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, నా ప్రజలు. మీరు కూడా తిరిగారా ఎన్నికల్లో మీ కోడలతో పాటు? బిడ్డ నా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను తిరగలే. తెలిసిన వాళ్ళకి ఏమన్నా ఫోన్ ద్వారా చెప్పినాం కానీ ముందుగా అప్పుడు తిరిగిన. ఈ ఎన్నికల వాళ్ళు ఎంఐఎంఐలో నిలబడ్డప్పుడు ఫస్ట్ లా అప్పుడు తిరిగిన. అప్పుడు ఎక్కడెక్కడో తిరిగినా కానీ ఇప్పుడు పోలే బెట్ట, బయటికి వెళ్ళలే నేను. ఫోన్లో ఏమన్నా చెప్పిరా? ఫోన్లలో చెప్పినా కానీ పోలే. అంతా మనకు మంచి జరిగింది. సో ఏం చెప్తారమ్మా, ఒక పెద్ద మనిషిగా, నవీన్ యాదవ్ తల్లిగా, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం నెరవేరుస్తాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకుంటారు కంపల్సరీ, తప్పనిసరి. 24 గంటల్లో ఎప్పుడు మీ దగ్గరకు వచ్చినా మీరు ఆదరిస్తారు, స్వాగతిస్తారు. అది కంపల్సరీ కదా. ఇప్పుడు రాజకీయం వచ్చిందని కాదు బేట, అది ఇప్పుడు సందో ఉన్నది. ఇప్పుడు కాదు, కాక 40 ఏళ్ళ సంది కాక, దాని తర్వాత కూడా కాక, ఇప్పుడు కూడా కొడుకు, ఇద్దరు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే సాపా, నవీన్ అన్న? ఢిల్లీలో మంత్రి అయినా తల్లికి కొడుకే అంతే. జనాలకి అన్న, తమ్ముడు, ఎవరు ఎట్లా పిలిస్తే అట్లా పలుకుతాడు. ఇప్పుడు మీరు తల్లిగా నవీన్ యాదవ్ అంటారా, నవీన్ ఎమ్మెల్యే సాబ్ అంటారా? అట్లా ఎట్లా అంట? నవీన్ తల్లికి కొడుకే కదా మరి. మొదటి పిలుపు నవీన్ సాబ్, ఎమ్మెల్యే సాబ్ అంటారేమో అట్లా అన్నారా? ఇంట్లోకి వస్తే ఎమ్మెల్యే ఏముండడు, కన్న కొడుకే. ప్రజలకే నా కొడుకు ఎమ్మెల్యే, ప్రజలకే, ప్రజల సేవ చేయడమే ఆయన వంతు.
ఇంట్లో ఫ్యామిలీతో ఉండాలి, బయట ప్రజలతో ఉండాలి. మొత్తం ఈ 2 నెలలు ఫ్యామిలీ అంతా కష్టపడ్డారు అమ్మ ఇంట్లో మొత్తం తిండి తిప్పలు కాలు తిరిగిరు. వెంకట్ కూడా ఫుల్ ఇంకా వాడి కోరిక ఎక్కువ. వెంకట్ అసలు నవీన్ అన్నకు నిద్ర లేకుండా ఉందేమో. నవీన్ అన్నకు నిద్ర లేదు, వెంకట్కి నిద్ర లేదు, అంకో కాకకి నిద్ర లేదు, ఎవరు నిద్ర పోలే. సాధించాలి, మొత్తానికి సాధించాలి. ఓకే, నెక్స్ట్ మినిస్టర్ అయితే ఏంటి చూద్దాం బేట. మినిస్టర్ అవ్వాలని కోరుకుంటారా నవీన్? అది రేవంత్ చేతులు. చిన్న వయసులో ఎమ్మెల్యే అవుతున్నాడు, తర్వాత మినిస్టర్ ఉంది, ఆ తర్వాత సీఎం అభ్యర్థి కూడా అయ్యి ఉంది. మీరు ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎక్కడి వరకు కాదు బేట, ఇప్పుడైతే నాకైతే నేనేం చెప్పలేను, ప్రజల సేవ చేయాలని చెప్తా. ఓకే, మనం ప్రజలకు ఏది వాగ్దానాలు చేసినామో ఆ కోరికలు నెరవేర్చాలి ఫస్ట్. తర్వాత రేవంత్ రెడ్డి అన్న చూసుకుంటాడు, సీఎం సాబ్ చూసుకుంటాడు. థ్యాంక్ యూ అమ్మా.